ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మరికొద్ది రోజుల్లో వినాయక చవితి రాబోతుంది. మరి వినాయక చవితిలో పూజలో వాడే కొన్ని పత్రాల విశిష్టత గురించి వీడియోలో తెలుసుకుందాం. సకల విజ్ఞానం తొలగించే దేవుడిగా వినాయకుడికి పేరు ఉంది. అందుకే ఎప్పుడైనా తొలి పూజ వినాయకుడికే చేస్తారు. వినాయక చవితి నాడు గణనాథుని పూజించడానికి 21 పత్రాలను ఉపయోగిస్తారు. ఇవి పూజలో భాగం మాత్రమే కాదు, మన ఆరోగ్యంలో కూడా కీలకమైనవి. అనేక ఔషధ గుణాలున్న ఈ పత్రాలు ప్రాణవాయువును విడుదల చేసి ఆరోగ్యాలను పెంచుతాయి. వినాయకుడితో పాటు నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వీటిలోని ఆల్కలాయిడ్స్ నీటిలోకి చేరి అక్కడి రోగకారక క్రిములను నాశనం చేస్తాయి. ఒక్కొక్క ఆకులో కొన్ని ప్రత్యేక ఔషధ గుణాలు ఉన్నాయి. మరి ముందుగా జిల్లేడు వాత కఫాలను ఇది సమతుల్యం చేస్తుంది, దురదను తగ్గిస్తుంది, ఇన్ఫ్లామేషన్ వల్ల కలిగే నొప్పులను తగ్గిస్తుంది, చర్మ వ్యాధులు, దగ్గు, ఆయాసం నుంచి ఉపశమనం తొలగిస్తుంది. పంచకర్మ చికిత్సకు ముందు పూర్వకర్మగా చేసే స్వేదన క్రియ కోసం జిల్లేడు ఆకులను ఉపయోగిస్తారు. ఇక మద్ది బెరడు చూర్ణం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. శరీరంలో కొవ్వు పేరుకోకుండా నివారించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అర్జున వృక్ష భాగాలు హృదయ సంబంధ వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి. ఇవి చెవి నొప్పిని తగ్గించడంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక అపమార్గ పత్రం ఇది వాత కఫ దోషాలను సమాన అవస్థలో ఉంచుతుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగించి ఆకలి పుట్టిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మూత్రాశయంలో రాళ్లను కరిగిస్తుంది. నైశ్యకర్మలో ప్రధానమైన ఔషధం. చర్మ వ్యాధులు, దురద, అలర్జీలను తగ్గిస్తుంది. ఇక రావి పత్రం గణేశుడి ముఖాన్ని పోలి ఉండటం వల్ల గజానన అని వీటిని ఏనుగులు తింటాయి కాబట్టి గజాశన అని అంటారు. ఇది కఫ పిత్తాలను తొలగిస్తుంది. చర్మ వ్యాధులకు మంచి మందు. రక్తస్రావాన్ని అరికడుతుంది. మధుమేహాన్ని అదుపు చేస్తుంది. దీని బెరడు కషాయాన్ని పుక్కిలిస్తే నోటిలోని పుండ్లు, చిగుళ్ళ వాపు తగ్గుతాయి. స్త్రీల వ్యాధులకు మంచి మందు. ఇక హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తులసి అత్యంత పవిత్రమైనది. దేవాచరణలే కాదు, దీనికి ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారు. ఇక బిల్వ పత్రాలు దీనికి మరో పేరు మారేడు. 3 ఆకులు కలిసి ఉంటాయి. ఇవి శివుడికి చాలా ప్రీతికరమైనవి. మహాలక్ష్మి కూడా ఎంతో ఇష్టమని అంటారు. ఇక చూతపత్రం అంటే మామిడాకు. వీటికి శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణంలో లేని హైందవ గృహం పండుగ రోజుల్లో కనిపించదు. సో ఫ్రెండ్స్, మరి వినాయకుడి పూజలో వాడే కొన్ని పత్రాల విశిష్టత ఇది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.